మరో కాల్ ఉన్నారు. శరత్ కాలిఫోర్నియా నుండి కాల్ చేశారు. శరత్ గారు. మేడం హలో. నమస్కారం అండి శరత్ గారు. నమస్కారం అండి. నమస్కారం మస్తాన్ గారు. నమస్తే. యాక్చువల్లీ చెప్పాలంటే నాది తెలంగాణ, కానీ ఒక విషయం నేను అడగాలని అనుకుంటున్నా. ఒక విషయం, గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మన వైఎస్ఆర్ చనిపోయిన తర్వాతకి ఎప్పుడు ఇది మా పేటెంట్ రైట్ అని ఎప్పుడు మాట్లాడని మీరు, అంటే ఇప్పుడు అనూహ్యంగా ఒక టీడీపీ అనూహ్యంగా ఒక అధికారంలోకి రాగానే మీరు ఈ యొక్క నినాదంని భుజానికి ఎత్తుకొని ఇది మా పేటెంట్ రైట్ అని అంటున్నారు. ఇన్ని రోజులు మీరు ఎక్కడ ఉన్నారు? నేను అడిగేది ఒకటి, ఎందుకంటే మీరు ఎక్కడ ఇప్పుడు మీరు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే వైఎస్ఆర్ కి సపోర్ట్ చేస్తున్నారా? అంటే మీకు ప్రధాన శత్రువు వచ్చేసి టీడీపీనా వైఎస్ఆర్ సిపినా? ఐ జస్ట్ వాంట్ స్ట్రైట్ అవే ఆన్సర్ ఫ్రమ్ యువర్ ఎండ్, because and you people are claiming that this is our patent right kind of thing, but unfortunately tell you the fact, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరితో అయితే ఫైట్ చేశారో వినండి. వైఎస్ రాజశేఖర రెడ్డి let me complete. Okay, right. Yeah, go ahead. Yes, మస్తాన్ గారు చెప్పండి. యా బ్రదర్, ఇప్పుడు మీ వస్తువు మీరు తయారు చేసిన వస్తువుకి మీరు ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? మీ నాన్నగారిని మిమ్మల్ని ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? మీరు మీ పిల్లల్ని ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. ఆయన పుట్టుకే కాంగ్రెస్, ఆయన పూర్తి ప్రయాణం కాంగ్రెస్. సుదీర్ఘమైన కాలం 4 సార్లు పార్లమెంటు మెంబర్గా, 6 సార్లు ఎమ్మెల్యేగా, సిఎల్పి లీడర్గా, పిసిసి అధ్యక్షుడిగా అంత ప్రయాణం చేసినటువంటి వ్యక్తిని మాకు ఓన్ చేసుకోవటం అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. మా నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఓన్ చేసుకోవడం కోసం, ఆయన ప్రజల్ని మోసం చేయడం కోసం ఓన్ చేసుకుంటున్నారు తప్ప మాకు పేటెంట్ కోసం మేము క్లెయిమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అది ఎవడో తయారు చేస్తే దాన్ని తీసుకొచ్చి మా ప్రోడక్ట్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇవాళ మా ప్రోడక్ట్స్ని ఇవాళ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ మా ప్రోడక్ట్ అంటాడు, లేదా వివేకానంద గారు చికాగోలో మాట్లాడినటువంటి మాటల్ని ఉదాహరిస్తూ ఆయన్ని ప్రజలు తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చికాగోలో వివేకానందులు గారు మాట్లాడిన మాటలో కూడా తప్పుదారిగా తీసుకెళ్లేటటువంటి నరేంద్ర మోడీని చూస్తూ ఉన్నారు మీరు. కానీ మా వస్తువుని మేము మార్కెటింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మా వస్తువుని ఇది గుడ్ క్వాలిటీ, ఇది గుడ్ గవర్నెన్స్ ఇచ్చింది. ఈ గవర్నెన్స్ లేకపోవటం వల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రం బీడైనటువంటి పరిస్థితి. అది తెలంగాణలో కానీ ఇక్కడ కానీ కాంగ్రెస్ అధికారం లేకపోవటం వల్ల 10 సంవత్సరాల్లో తెలంగాణ, 10 సంవత్సరాలు ఆంధ్రాలో బీడైనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రం వల్లకాడైపోయింది, అప్పుల పాలైపోయింది. కాంగ్రెస్ ఉన్నప్పుడు స్వర్ణయుగంగా ఉంది. ప్రతి ఒక్కడు సంతోషంగా ఉన్నాడు. ప్రతి ఒక్కడికి ఉద్యోగాల అవకాశాలు, పరిశ్రమలు వస్తున్నాయి. పరిశ్రమల రాయితీలు తీసుకొస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంతో మన వాటాను తీసుకొచ్చేటటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి.